Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed intelligence classes. We are at what? Sainik school coaching classes and intelligence classes. Now we are discussing 20 intelligence classes we completed. Now we are at what? 21 intelligence class. This 21 intelligence class is what related to classification. Classification అంటే ఏంటి? మనకు 4 ఆప్షన్స్ ఇస్తాడు. డైరెక్ట్ 4 ఆప్షన్స్ ఇస్తాడు. క్వశ్చన్ ఏముండదు, డైరెక్ట్ ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఆప్షన్స్లో డిఫరెంట్గా ఏది డిఫరెంట్గా ఉందనేది ఆలోచించాలి. అందులోపల ఇండివిజువల్ పాసిబిలిటీస్ మీద ఉండవచ్చు లేదా ఆడ్ మ్యాన్ అవుట్ మీద ఉండవచ్చు. ఇండివిజువల్ పాసిబిలిటీస్ ఉండవచ్చు లేదా ఆడ్ మ్యాన్ అవుట్. ఇవేంటివి? ఇవి రెండింటికి సంబంధించిన ఏంటి అని అంటే మనకు అన్నీ ఒకే రకమైన ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ప్లానెట్స్ ఇస్తాడు, ఒకటి సన్ ఇస్తాడు, ఎర్త్, జూపిటర్, మార్స్, నెక్స్ట్ స్టార్ అని ఇస్తాడు. స్టార్ అంటే సన్ అవుతుంది. ఇవి 3 ఒక రకమైనవి, అదొకటి వేరే రకమైనది కాబట్టి దాన్ని మనం టిక్ చేయాల్సి ఉంటుంది. అట్లా మనము ఆలోచించాల్సి ఉంటుంది. ఇది ఒకటో మెథడ్. అంటే మనకు 2-3 మెథడ్స్ రకంగా మనం క్లాసిఫై చేసుకొని డిస్కస్ చేసుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ మెథడ్లో ఇఫ్ 2 digits ఆర్ గివెన్ ఆర్ లెస్ దాన్ 2 digits ఆర్ గివెన్, 2 digitsలలో లేదా 3 digits కలిసి ఉండే ప్రాబ్లమ్స్ కనుక ఇచ్చినట్టయితే, 2 లేదా అంతకంటే తక్కువ డిజిట్స్ కలిసేవి కనుక ఉన్నట్టయితే అందులోపల ఎట్లా ఉండవచ్చు అంటే అన్ని ఆల్ ఈవెన్ నెంబర్స్ ఎక్సెప్ట్ వన్ అన్ని ఈవెన్ నెంబర్స్ ఇచ్చి ఒకటి డిఫరెంట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2, 12, 36, 1 ఇచ్చినాడు అనుకోండి. ఇవన్నీ ఈవెన్ నెంబర్స్, ఇది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి అవర్ ఆన్సర్ ఇస్ వాట్? దిస్ వన్. అట్లనే ఏ రకంగా చేయొచ్చు? ఆడ్ నంబర్స్ ఎక్సెప్ట్ 1, అన్ని ఆడ్ నంబర్స్ ఇవ్వచ్చు. సో 3, 5, 9, నెక్స్ట్ 16 అని ఇచ్చినాడు అనుకోండి. అప్పుడు 3, 5, 9 అనేది ఆడ్ నెంబర్, దిస్ వన్ ఇస్ వాట్? ఈవెన్ నెంబర్. సో దట్స్ వై ద ఆన్సర్ ఇస్ వాట్? ఇది డిఫరెంట్గా ఉంది. క్లాసిఫికేషన్లో అన్నీ ఒకే రకమైనవి ఉంది, ఒకటి మాత్రం డిఫరెంట్ ప్రాపర్టీస్ షో చేస్తుంది. ఆ డిఫరెంట్ ప్రాపర్టీస్ షో చేసిన దాన్ని మనము ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఆల్ ఆర్ ఆడ్ నంబర్స్ ఎక్సెప్ట్ 1 ఉంది కదా. ఆల్ ఆర్ స్క్వేర్ నంబర్స్, అన్ని స్క్వేర్ నెంబర్స్ ఉంటే ఒకటి స్క్వేర్ కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 4 ఇచ్చి ఇంకొకటి 9 ఇచ్చి ఇంకొకటి 36 ఇచ్చి ఇంకోటి 48 ఇచ్చినాడు అనుకోండి. అప్పుడు ఇది ఎట్లా ఐడెంటిఫై చేయాలి? 4, 36, 48 ఇది ఏంటి? దిస్ వన్ ఇస్ వాట్? స్క్వేర్ నెంబర్. దిస్ వన్ 3 స్క్వేర్, దిస్ వన్ 6 స్క్వేర్, దిస్ ఇస్ 7 స్క్వేర్ నాట్. కాబట్టి అవర్ ఆన్సర్ ఇస్ వాట్? దిస్ వన్. కానీ ఇలా ఇంకొక లాజిక్ కూడా గమనించినారా? ఇది కూడా ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్లా? ఈవెన్ నెంబర్, దిస్ వన్ ఇస్ వాట్? ఆడ్ నెంబర్. కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఇట్లా అంటే ఈ విధంగా కాంప్లికేట్ అంటే 2 ఆన్సర్స్ వచ్చే ఎగ్జామ్లో ఇయ్యరు, కానీ నేను ఇక్కడ స్క్వేర్స్ అనేది రాస్తున్నాను కాబట్టి దాని రకంగా ఆలోచించినాను. నెక్స్ట్ ఆల్ ఆర్ క్యూబ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 1, అన్ని క్యూబ్ నెంబర్స్ అయి ఒకటి మాత్రము క్యూబ్ నెంబరు కాకపోవచ్చును. నెక్స్ట్ ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్, అన్ని ప్రైమ్ నెంబర్స్ అయ్యింది ఒకటి ప్రైమ్ నెంబర్ కాకపోవచ్చును. ఆల్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్, ఆల్ కాంపోజిట్ నెంబర్స్, 1 is not composite number. And all are what? Prime numbers and 1 is not prime number. అట్లా కాకపోయే అవకాశము మనకు ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ ఆల్ ద నంబర్స్ ఆర్ పవర్స్ ఆఫ్ 1 నంబర్, ఏదో దాని యొక్క నంబర్ యొక్క అన్ని పవర్స్ అయి ఉండి ఒకటి పవర్ కాకపోవచ్చును, ఏదైనా ఒకటి పవర్ కాకుండా కనుక ఉండవచ్చును. ఆ రకంగా మనకు ఉండే అవకాశం అంటే ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మనం వాటిని గుర్తుపట్టగలగాలి. ఓకేనా? నెక్స్ట్ మనకు 3 digits ఆర్ మోర్ దాన్ 3 digits కనుక ఉన్న ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే
ఇందులోపల ఎట్లాంటి లాజిక్స్ని అక్కడ చెల్లెలు చెల్లెలు సో 3 ఆర్ వాట్ మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3 ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కనుక ఉన్నట్టయితే ఇవి ఎట్లాంటి ఇంటర్నల్ లాజిక్స్ని ఫాలో అవుతాయి. జనరల్గా ఇంటర్నల్ లాజిక్ ఉంటుంది. ఇంటర్నల్ లాజిక్ అంటే ఏంటి, అక్కడ ఇచ్చిన అన్ని నంబర్స్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 నంబర్, ఏదో ఒక నంబర్ అవుతుంది. సమ్ ఈజ్ ఈక్వల్ ఒక్కదాన్ని మాత్రం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 7 9 3 6 9 నెక్స్ట్ వన్ 2 8 8 నెక్స్ట్ వన్ 1 7 2. ఈ నెంబర్స్ కనుక ఇచ్చినాడు అనుకోండి, ఇందులో ఏమన్నా మనకు లాజిక్ ఏదైనా దొరుకుతుందా చూడండి. ఏమైనా స్క్వేర్ నెంబర్సా, ఏమైనా క్యూబ్ నెంబర్సా, అన్ని ఈవెన్ నెంబర్స్ అయ్యి ఒకటి ఆడ్ నెంబర్ ఉందా, అన్ని ఆడ్ నెంబర్స్ అయ్యి ఒకటి ఈవెన్ నెంబర్ ఉందా, అట్లాంటి లాజిక్లో మనం చూడాలి. ఈ లాజిక్ దొరకకపోతే ఒకసారి ఇట్లా చేసి చూడండి. 2 + 7 + 9 9 + 9 18 3 + 6 9 + 9 3 + 6 + 9 is equal to 18 2 + 8 + 8 8 8 16 + 2 or you can take this one is 3 8 8 16 + 3 19 so 1 + 7 + 2 so 8 + 2 is equal to 10. So ఇవన్నీ 18 కదా మనకు రావచ్చు. ఒక 18 2 only not 3 so 2 so 18 all అన్ని నెంబర్స్ యొక్క సమ్ ఎంత వచ్చింది 18 వచ్చింది. ఒక్కదాని నెంబర్ యొక్క సమ్ మనకి 18 రాలేదు. కాబట్టి అవర్ ఆన్సర్ ఇస్ వాట్ దిస్ వన్ ఇస్ అవర్ ఆన్సర్. అట్లా చూడాలి. అన్నింటి యొక్క సమ్ ఒక నంబర్ కావచ్చు, లేదా అన్నింటి యొక్క నంబర్స్ దట్ మీన్స్ వాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ డిజిట్స్. ఇట్లనే సేమ్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ప్రోడక్ట్ ఆఫ్ వాట్ ఆల్ డిజిట్స్ మే ఈక్వల్ టు 1 నంబర్. ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ డిజిట్స్ మే ఈక్వల్ టు 1 నంబర్. బట్ అందులో ఇచ్చిన ఒక్క నంబర్ని మాత్రం ప్రోడక్ట్ చేస్తే సేమ్ రాదు. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ వన్, ప్రోడక్ట్ కాకుండా యావరేజ్ కూడా. యావరేజ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ మే ఈక్వల్ టు 1 నంబర్, బట్ వన్ ఆఫ్ ద వాట్ దట్ మీన్స్ ఆన్సర్ యావరేజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 నంబర్. అట్లా యావరేజ్ కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. యావరేజ్ తర్వాత సిమిలారిటీ ఇన్ డిజిట్స్. సిమిలారిటీ ఇన్ డిజిట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 9 2 9 5 2 ఇంకొకటి 2 9 5 ఇంకొకటి 3 9 6 ఇట్లా ఇచ్చినాడు అనుకోండి. ఇట్లా కనుక ఇచ్చినట్టయితే చూడండి ఇక్కడ సిమిలారిటీ ఇన్ డిజిట్స్ అంటే ఏంటంటే 5 9 2 ఏమున్నాయి, ఇందులో కూడా 5 9 2 ఏమున్నాయి, 5 9 2 ఏముంది, ఇలా 5 9 2 లేదు. కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లాంటి సిమిలారిటీ ఇన్ డిజిట్స్ అంటే అవి వెనకాల ముందు వెనకాల రాసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది అన్ని స్క్వేర్ నెంబర్స్ కావచ్చు, ఒకటి స్క్వేర్ నెంబర్ కాకపోవచ్చు. నెక్స్ట్ ఇది అన్ని క్యూబ్ నెంబర్స్ కావచ్చు, 1 మాత్రం క్యూబ్ నెంబర్ కాకపోవచ్చు, ఒక ఆప్షన్ క్యూబ్ నెంబర్ కాకపోవచ్చు. అట్లనే అన్ని ఆడ్ నెంబర్స్ కావచ్చు, ఒకటి మాత్రం ఆడ్ నెంబర్ కాకపోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా అన్ని ప్రైమ్ నెంబర్స్ అయ్యండి, ఒకటి కాంపోజిట్ నెంబర్ కావచ్చు. ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ బట్ 1 ఈజ్ కాంపోజిట్. నెక్స్ట్ ఆల్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్, 1 ఈజ్ ప్రైమ్ నెంబర్. అన్ని కాంపోజిట్ నెంబర్ అయ్యండి, ఒకటి ప్రైమ్ నెంబర్ కావచ్చును. ఇట్లా మనకు నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. డివిజిబిలిటీ రూల్స్ అంటే అన్ని 2 తోటి డివిజిబుల్ అయ్యి ఒకటి 2 తోటి కాకపోవచ్చు. 3 ఆప్షన్స్ 3 తోటి డివిజిబుల్ అయ్యి 1 ఆప్షన్ కాకపోవచ్చు. 3 ఆప్షన్స్ 4 తోటి డివిజిబుల్ అయ్యి 1 ఆప్షన్ కాకపోవచ్చు. 3 ఆప్షన్స్ 5 తోటి డివిజిబుల్ అయ్యి 1 ఆప్షన్ కాకపోవచ్చు. అట్లా మనకు డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం డివిజిబిలిటీ రూల్స్ తో కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లాంటి లాజిక్స్ అన్ని ఫాలో అవుతారు. కాబట్టి ఫస్ట్ ఈ లాజిక్స్ అన్ని కూడా మన మైండ్ లోపల కనుక ఉంచుకుంటే మనం ఏం చేయొచ్చు, ఈజీగా ఏది ఆన్సర్ అవుతుందని మనం ఈజీగా డిస్కస్ చేయొచ్చును, ఈజీగా మనము ఐడెంటిఫై చేయవచ్చును. కాపీ చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ చూడండి. ఫస్ట్
ఫస్ట్ ఈ కాపీ చేసుకోండి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అప్పుడు రాకపోతే మళ్ళీ నేను ఏం చేసినానో మీరు చూడండి. దిస్ వన్ ఇస్ వాట్ 45. ఫస్ట్ చూడండి, ఏ ఆప్షన్ 2, బి ఆప్షన్ 3, సి ఆప్షన్ 5, డి ఆప్షన్ 6. ఇక్కడ 2, 6 ఈవెన్ నెంబర్స్, 3, 5 ఆడ్ నెంబర్స్. అట్లా చూద్దామంటే రెండు వచ్చింది కదా. కాబట్టి ఇంకొక లాజిక్ ఆలోచించండి. 2, 3, 5 2, 3, 5 ఏంటి అవి? ప్రైమ్ నంబర్స్. 6 అనేది ఏంటిది? కాంపోజిట్ నంబర్. కాబట్టి 6 ఈజ్ వాట్? కాంపోజిట్ నంబర్. రిమైనింగ్ ఆల్ ఆర్ వాట్? ప్రైమ్ నంబర్స్. మిగతా అన్ని ప్రైమ్ నంబర్స్ అయితే అదొక్కటి కాంపోజిట్ ఉంది కాబట్టి దా ఆప్షన్ మనము సెలెక్ట్ చేసినాం. నెక్స్ట్ చూడండి, 625, 256, 216, 196. సో ఇక్కడ మనకు దేనికి సంబంధించిన ఆన్సర్స్ చూడండి. 625 అనేది ఏంటిది? 25 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 625. 256 అంటే దేని స్క్వేర్? 16 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 256. ఓకే, 16 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వాట్? 256. 216 అనే స్క్వేర్ వస్తుందా? ఏది స్క్వేర్ రాదు. 6 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 216. 6 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 216. 196 దేని స్క్వేర్ అని వస్తుందా? లేదా దేని క్యూబ్ అని వస్తుందా? 14 స్క్వేర్. కాబట్టి ఈ 3 నంబర్స్ ఏమో స్క్వేర్ నెంబర్స్, ఇది క్యూబ్ నెంబర్. కాబట్టి ఇది ఒకటే డిఫరెంట్. ఇదే ఆడ్ మ్యాన్. ఈ ఆడ్ మ్యాన్ ని మనము ఐడెంటిఫై చేయాలి. డిఫరెంట్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఈ విధంగా మనము ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇది ఎట్లా ఉందో చూడండి. సో ఇవన్నీ కూడా 5 మల్టిపుల్స్ లాగా అవుతున్నాయి చూడండి. 5 into 5, 7 into 5, 9 into 5, 11 into 5. ఓకేనా? అన్ని 5 మల్టిపుల్స్. 5 into 5, 7 into 5, 9 into 5, 11 into 5. మరి ఎట్లా ఉందన్న ఇళ్ళకి ఏదో ఒకటి ఆడ్ మ్యాన్ మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, అన్నిటిలో 5 ఉంది కాబట్టి ఆ 5 కింద అండర్లైన్ పెట్టండి. దాని గురించి ఆలోచించడం వల్ల మనకు ఆన్సర్ రాదు. ఎందుకంటే అన్నిటిలో ఉంది అది కాబట్టి. అది అన్నిటిలో ఉంది కాబట్టి దాంతో ఆలోచిస్తే మన ఆన్సర్ రాదు. కాబట్టి ఇప్పుడు చూడండి, మిగతా చూడండి 5, 7, 9, 11. ఇందులో ఏదైనా ఒకటి డిఫరెంట్ కనపడుతుందా చూడండి. 5, 7, 9, 11. 5, 7, 11. These are the prime numbers. 5, 7, 11 prime numbers. This is what 9 is the composite number. 9 composite number. 9 is the composite number. So that's why अन्नी prime numbers యొక్క multiples of 5 అయితే so third option is what 5 multiple of composite number. 5 multiple of composite number. Next చూడండి 4, 2, 8, 9. 4, 2, 8, 9. చూడండి ఇందులో 4, 2, 8, 9. ఇందులో 4 even number, 2 even number, 8 even number. This one is odd number. So that's why our answer is this one. 4 even number, 2 is even number, 8 is even number, 9 is what? Odd number. కాబట్టి మనం odd man ని డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఆ నంబర్ ని మనం ఏం చేస్తాము? ఐడెంటిఫై చేస్తాం. ఆ నంబర్ ని మనము ఐడెంటిఫై చేసినాము. ఏంటి? ఇంకోటి వస్తుంది. సో ఆడ్ మ్యాన్. ఇంకా మీకు ఏమైనా ఇందులో కూడా ఇంకేదైనా ఆన్సర్ కరెక్ట్ అనే ఆలోచన ఏమన్నా అనిపిస్తున్నదా? నాకు ఇంకో రకంగా కూడా అనిపిస్తున్నది. చూడండి ఏంటో చూడండి. దిస్ ఈజ్ వాట్? కాంపోజిట్ నంబర్. ఈజ్ ఇట్ కాంపోజిట్ నంబర్? నో. దిస్ ఈజ్ వాట్? కాంపోజిట్ నంబర్. దిస్ ఈజ్ ఆల్సో వాట్? కాంపోజిట్ నంబర్. దిస్ ఈజ్ వాట్?
నాట్ కాంపోజిట్ నెంబర్, ప్రైమ్ నెంబర్. కాబట్టి మీరు ఆన్సర్ ఇది కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఆన్సర్ ఇది కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్స్ కనుక వస్తే ఏం చేస్తారు, మీరు ఏ ఆన్సర్ని సెలెక్ట్ చేసినా కూడా మార్క్స్ అలాట్ అవుతుంది. లేదా కొన్నిసార్లు డైరెక్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా కూడా మీకు మార్క్స్ అలాట్ అవుతుంది. కాకపోతే నేను ఇప్పుడు ఇది ఈవెన్ నెంబర్స్ మీకు పరిచయం చేయడం కోసం ఇట్లా ఇచ్చినాను కాబట్టి మన ఆన్సర్ అయితే ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ పెట్టుకోండి. ఓకేనా? రైట్. 4 కాపీ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇవన్నీ కాపీ చేసుకొని మీరు ఆన్సర్స్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ నేను చేసే ఆన్సర్స్ ఏంటో చూడండి. 3, 36, 55, 63, 72 ఏమన్నా రిలేషన్ కనబడుతుందా? ఈవెన్ నెంబర్స్ తీసుకుందామంటే ఈ రెండు ఈవెన్ నెంబర్స్ అయితే, ఈ రెండు ఆడ్ నెంబర్స్ అయితే దాని ప్రకారం చెక్ చేయలేదు. కాబట్టి సమ్ చేసి చూడండి. 3 + 6 = 9, 5 + 5 = 10, 6 + 3 = 9, 7 + 2 = 9. ఇవి మూడు సమ్లు 9 వచ్చినవి, ఇది 9 రాలేదు కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఈ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అవి మూడు నెంబర్స్ సమ్ 9 వచ్చింది, ఒక నెంబర్ సమ్ 9 రాలేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? దిస్ నెంబర్. నెక్స్ట్ 4, 6, 5, 5, 6, 4, 8, 1. 4, 6, 5, 5, 6, 4, 8, 1. So 4 + 6 = ఎంత? 10. ఇదే మోడల్ వచ్చినది. 5 + 5 = ఎంత? 10. 6 + 4 = ఎంత? 10. 8 + 1 = ఎంత? 9. కాబట్టి ఇది ఒకటి డిఫరెంట్ వచ్చింది కాబట్టి ఆ నెంబర్ని మనం సెలెక్ట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ 27, 64, 125, 200. ఇందులో ఏమైనా లాజిక్ దొరికిందా? చూడండి. 3 cube 27, 4 cube 4 × 4 × 4, 4 4 are 16, 16 4 are 64. 5 cube 5 × 5 × 5, 5 5 are 25, 25 5 are 125. ఇది 3 cube, 3 3 are 9, 9 3 are 27. అంటే అన్ని క్యూబ్ నెంబర్స్ వచ్చినవి, ఇది క్యూబ్ నెంబర్గా రాయలేము మనం. ప్లస్ వై, దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 4th దానికి 8th ప్రాబ్లం చూడండి. ఏమైనా లాజిక్ దొరుకుతుందా చూడండి. 8th ప్రాబ్లంకి ఏం లాజిక్ దొరికిందో చూడండి. ఈ రెండు నంబర్స్ని మల్టిప్లై, 8 5 are 40, ఈ రెండు మల్టిప్లై చేస్తే నాకు ఏమొచ్చింది? ఈ నెంబర్ వచ్చింది. అట్లే 6 × 7 42, ఇది రాలేదు. 5 × 4 20, 3 × 4 12. అంతేనా? ఇక్కడ 8 5 are 40, 6 7 are 42 రాలేదు. 5 4 are 20, 3 4 are 12. కాబట్టి ఫస్ట్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే తర్వాత నెంబర్స్ వచ్చినాయి. ఫస్ట్ టూ నెంబర్స్ మల్టిప్లై చేస్తే తర్వాత వచ్చినాయి. కాబట్టి ఇక్కడ రాలేదు కాబట్టి దిస్ వన్ ఇస్ ద ఆన్సర్. దిస్ వన్ ఇస్ ద ఆన్సర్. నౌ we will stop our lesson here. సో ఈ క్లాస్కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏంటి? సో ఇంటెలిజెన్స్ క్లాస్ వర్క్ 21, నెక్స్ట్ ఇంటెలిజెన్స్ హోంవర్క్ 21, నెక్స్ట్ ఇంటెలిజెన్స్ ఎగ్జామ్ 21. ఇంటెలిజెన్స్ క్లాస్ వర్క్ 21 కి సంబంధించింది ఏంటి? వాట్ డిస్కస్డ్ ఆర్ వాట్ వి ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ వాట్ వి రోట్ ఆన్ ద బోర్డ్, దట్ వన్ యూ జస్ట్ రైట్ వాట్ ఇన్ యువర్ క్లాస్ వర్క్ నోట్బుక్. హోంవర్క్ అండ్ ఎగ్జామ్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి? స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్ ఉన్నది కదా, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ ఇంటెలిజెన్స్ హోంవర్క్ 21 and intelligence exam 21. They will send you what exam papers and homework papers. Okay na? So now this is what about the intelligence class 21. Okay, bye bye, see you.